సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఫారెక్స్లో కూడా మనకి ఏంటంటే క్యాన్సిలేషన్ మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసరికి క్యాన్సిలేషన్లో కూడా మనకి ఏంటంటే ఎక్స్టెన్షన్, దీని మీద యాక్చువల్లీ వచ్చేసరికి మెయిన్ సమ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఇదే కన్ఫ్యూషన్. యాక్చువల్లీ ఇందులో మన ఎక్స్టెన్షన్లో సంబంధించి ఎలా చేస్తామంటే ఫస్ట్ మనం క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిలేషన్ రేట్ కనుక్కోవాలి, దానికి సంబంధించి ఛార్జెస్ ఎంత కనుక్కోవాలి. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే స్వాప్ లాస్ ఉంటుంది, ఆ స్వాప్ లాస్ కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అవుట్లే ఉంటుంది. సో ఈ మూడింటిని అసలు ఎలా కనుక్కోవాలి, దీని మీద సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఎగ్జాంపుల్గా ఏంటంటే ఒక సమ్ తీసుకున్నాను. ఈ సమ్ ఏంటంటే వై అనే పర్సన్ యాక్చువల్గా ఏం చేయాలంటే సన్స్ ఎడ్యుకేషన్ కోసం $1,00,000 కావాలి. $1,00,000ని ఫార్వర్డ్ రేట్లో అగ్రి అయ్యి కొంటారన్నాడు. సో రిమిట్ చేస్తున్నాడు అంటే అంటే వై పర్సన్కి ఏంటంటే మనీ అవసరం డాలర్స్లో. సో బ్యాంక్ దగ్గర నుంచి బై చేస్తాడు. సో బ్యాంక్ ఏమవుతుంది, సెల్ చేస్తుంది. సో సెల్ చేస్తుందంటే బ్యాంక్ ఏంటంటే ఆస్క్ రేట్ ఇస్తుంది. సో 63.8775 దగ్గర అగ్రి అయ్యారు. సో 63.8775 అనేది ఆస్క్ రేటు. అది కూడా అగ్రి అయిన రేటు, ఫార్వర్డ్ రేటు. ఇప్పుడు బ్యాంక్ ఏం చేసిందో సేమ్ కాంట్రాక్ట్ని 63.7575కి అగ్రి అయ్యింది. అంటే ఇప్పుడు ఇదేంటంటే ఇది కస్టమర్కి ఇచ్చే రేటు. ఇప్పుడు బ్యాంక్ ఏంటంటే 63.7575 దగ్గర బ్యాంకు ఎంటర్ అయింది, బ్యాంక్ టు బ్యాంక్ ఇంటర్ బ్యాంక్ రేట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ తర్వాత ఏం చెప్పాడంటే ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ మార్జిన్ ఉన్నాడు 0.10%. సో నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అవుట్లో ఫండ్స్ ఏమో 12% దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఏంటంటే వాడు వచ్చేసరికి వాడు 14th ఏప్రిల్ వచ్చి ఎక్స్టెన్షన్ చేయమన్నాడు కాంట్రాక్ట్ని 14th జూన్ వరకు. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే క్యాన్సిలేషన్ చేయాలి. ఫస్ట్ నేను ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర కాంట్రాక్ట్ని ఆస్క్ రేట్ దగ్గర అగ్రి అయ్యా. సో అగ్రి అయిన రేట్ దగ్గర నేను క్యాన్సిలేషన్ చేయాలి. ఫస్ట్ మనం క్యాన్సిలేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాన్సిలేషన్ రేట్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఆస్క్ రేటు, అంటే నేను వాడికి అమ్ముతాను అని చెప్పి అగ్రి అయ్యాను 63.8775 దగ్గర 4th జనవరి. ఇప్పుడు వాడు ఏ డేట్ని వచ్చాడు, 14th ఏప్రిల్ని వచ్చేసి నాకు ఆ డేట్ని వద్దు, తర్వాత డేట్ని కావాలన్నాడు. సో నేను ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే ఎలా చేయాలంటే నేను ఏదైతే రేట్ తీసుకున్నానో దానికి ఆపోజిట్ రేట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆస్క్ రేట్ తీసుకున్నాను కాబట్టి నేను బిడ్ రేట్ తీసుకుని క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు బిడ్ రేట్ అంటే ఏ డేట్ని తీసుకోవాలంటే వాడు ఏ రేట్ నుంచి 14th ఏప్రిల్ వచ్చి ఎక్స్టెన్షన్ ఏమన్నాడు కాబట్టి 14th ఏప్రిల్ని క్యాన్సిల్ చేయాలి. సో 14th ఏప్రిల్ ఎంత ఉంది, 63.1575 ఉంది. సో నేను ఇప్పుడు ఏ రేట్ తీసుకోవాలంటే 14th ఏప్రిల్న బిడ్ రేట్ తీసుకుంటాం. బిడ్ రేట్ తీసుకొని 63.1575. సో ఈ రేట్తో క్యాన్సిల్ చేస్తాను. బట్ ఇక్కడ వాడు ఏం చెప్పాడంటే ఎక్స్చేంజ్ మార్జిన్ 0.10% ఉన్నాడు. సో బిడ్ రేట్ కాబట్టి ఎక్స్చేంజ్ మార్జిన్ లెస్ చేస్తాం. ఎక్స్చేంజ్ మార్జిన్ @ 0.10%, అది వచ్చేసరికి 0.0632 వస్తుంది. సో మనకి ఏంటంటే క్యాన్సిలేషన్ రేట్ 63.0943 వస్తుంది. సో ఇది క్యాన్సిలేషన్ రేట్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అమౌంట్ ఎంత పే చేయాలో కనుక్కోవాలి. అమౌంట్ పేయబుల్. ఈ అమౌంట్ పేయబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నప్పుడు మరి వాడికి డిఫరెన్స్ యాక్చువల్లీ అంటే వాడికి ఉన్న ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్కి ఈ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఎగ్జిస్టింగ్ ఎంత ఎంటర్ అయ్యాడు, ఇక్కడ మనకు 63.8775 దగ్గర ఎంటర్ అయ్యాడు ఆస్క్ రేటు. ఇప్పుడు వాడు క్యాన్సిలేషన్ ఎక్కడ చేస్తున్నాడు, 63.0943 దగ్గర చేస్తున్నాడు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, అది యాక్చువల్లీ బ్యాంక్ లాస్ వస్తుంది కదా. లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. సో ఇక్కడ ఏమవుతుందంటే 63.8775 దగ్గర అగ్రి అయ్యారు ఫస్ట్, తర్వాత 63.0943 దగ్గర క్యాన్సిల్ చేశారు. సో అంటే వీళ్ళకి బ్యాంక్ ఏమో 63.8775 దగ్గర రావాలి. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు క్యాన్సిలేషన్ వల్ల 63.0943 వస్తుంది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ని వాడు ఎన్ని అడిగాడు, $1,00,000 అన్నాడు కాబట్టి ఇంటూ 1,00,000. సో ఈ డిఫరెన్స్ ఏదైతే బ్యాంక్ లాస్ అయిందో ఆ లాస్ని కస్టమర్ పే చేయాలి. అది ఎంత అంటే 78,250. సో ఇప్పుడు 78,250 అనేది బ్యాంక్ పే చేయాలి క్యాన్సిలేషన్ అది బ్యాంక్ కాదు, కస్టమర్ బ్యాంక్ పే చేయాలి క్యాన్సిలేషన్ చేయడం వల్ల. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ రేట్ కూడా అయిపోయింది, క్యాన్సిలేషన్ పడ. నెక్స్ట్ స్వాప్ లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ మనకి ఒరిజినల్ డేట్ ఇప్పుడు 4th జనవరిన వాడు వచ్చి ఎంటర్ అయ్యాడు, ఎప్పటికి 4th ఏప్రిల్ కొంటానండి. సో కానీ ఇక్కడ జరిగిందేంటి, వాడు 14th ఏప్రిల్ దగ్గర వచ్చి క్యాన్సిల్ చేయమని చెప్పాడు. అంటే 4th ఏప్రిల్న వాడు రాలేదు అసలు బ్యాంక్కి. సో ఇలాంటి టైంలో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఇంకో 1 month ఎక్స్టెండ్ చేస్తుంది. సో 4th ఏప్రిల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇంకో 1 month ఫార్వర్డ్ కాంట్రాక్ట్ తీసుకుంటుంది. సో ఫార్వర్డ్ అంటే ఎంత, మళ్ళీ ఇక్కడ సేమ్ మళ్ళీ బ్యాంక్ బై చేస్తుంది. అక్కడ 43.4275 అంటే మళ్ళీ బ్యాంక్ ఇంకో ఆస్క్ రేట్ తీసుకుంటుంది
దాన్ని దేంతో సెటప్ చేస్తుంది అంటే 43 అంటే సింపుల్గా చెప్తాను. యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు 4th ఏప్రిల్ వాడు రాలేదు. సో 4th ఏప్రిల్ నేను ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి కాంట్రాక్ట్ని. ఇందాక అలా చేసాం, క్యాన్సిల్ బిడ్ రేట్ తీసుకుని క్యాన్సిల్ చేసాం కదా, సేమ్ అదే వేలో బిడ్ రేట్ తీసుకుంటాం. సో బిడ్ రేట్ తీసుకొని క్యాన్సిల్ చేయాలి 4th ఏప్రిల్న. ఎంత 63.2775. ఇది యాక్చువల్లీ దీంట్లో మళ్ళీ మనం ఇంట్రెస్ట్ ఏదైతే మన ఎక్స్చేంజ్ మార్జిన్ ఉందో అది యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇది మనం బ్యాంక్ వచ్చే అంటే బ్యాంక్ స్వాప్ ఎంత చేసుకుంటుంది, ఓన్లీ ఇంటర్ బ్యాంక్ రేట్స్ బట్టే చేసి ఉంటుంది. కస్టమర్కి అయితే మనం ఎక్స్చేంజ్ మార్జిన్ యాడ్ చేసి ఇస్తాం, బట్ బ్యాంక్ వచ్చేసరికి మాత్రం ఇంటర్ బ్యాంక్ రేట్స్ అప్లై అవుతాయి. సో ఇక్కడ మనం ఎక్స్చేంజ్ మార్జిన్ యాడ్ చేసిన అవసరం లేదు. సో 4th ఏప్రిల్న బిడ్ రేట్ తీసుకుందాం. ఇప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు మరి 1 month ఎక్స్టెండ్ కదా, ఎక్స్టెండ్ అంటే మళ్ళీ ఏమో ఆస్క్ రేట్ 1 month ఆస్క్ రేట్ ఎంత ఉంది, 63.4275. సో బ్యాంక్ ఏంటంటే 63.4275. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న రేట్ డిఫరెన్స్ ఉంటుంది 0.1500. సో ఇది బ్యాంక్ మళ్ళీ లాస్ స్వాప్ చేయడం వల్ల. అంటే స్వాప్ చేయడం వల్ల బ్యాంక్ వచ్చిన లాస్. అంటే వాడు క్యాన్సిల్ చేసిందేమో 63.2775 క్యాన్సిల్ చేశాడు, మళ్ళీ కొందేమో 63.4275. అంటే ఎక్కువ పెట్టి కొన్నాడు కాబట్టి 0.15 అనేది లాస్ వచ్చింది. సో మళ్ళీ ఇంటూ 1,15,000. సో ఇది స్వాప్ లాస్ అవుద్ది. సో మనకు 2 items అయిపోయినాయి. ఒకటి క్యాన్సిలేషన్ రేట్ దగ్గర క్యాన్సిలేషన్ చేస్తే వాళ్ళకి వచ్చిన లాసు, నెక్స్ట్ స్వాప్ లాస్. ఈ రెండు పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మిగతా ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏం లాస్ అవుతుంది, యాక్చువల్లీ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏం లాస్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఏముంది, బ్యాంక్ ఎక్కడ కవర్ చేసింది పొజిషన్ని 63.7575 దగ్గర కవర్ చేసింది బ్యాంక్ పొజిషన్. బ్యాంక్ ఏం చేసింది 63.7575 దగ్గర కవర్ చేసింది. సో బ్యాంక్ ఏమో 63.7575 దగ్గర ఓకే నాకు ఫ్యూచర్లో ఆ రేట్ అవుద్ది కాబట్టి నేను ఆ రేట్ దగ్గర అగ్రి అయ్యి ఓకే ఫస్ట్ ఎంటర్ అయింది. బట్ తర్వాత ఏం చేస్తాం, మనం 4th ఏప్రిల్ క్యాన్సిల్ చేసాం కదా, క్యాన్సిల్ చేసినప్పుడు బ్యాంక్ ఏ రేట్ 63.277 దగ్గర ఇచ్చి ఉంటుంది. సో అంటే బిడ్ రేట్తో క్యాన్సిల్ చేస్తాం కాబట్టి 67.2775. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది కదా, అంటే ఫస్ట్ బ్యాంక్ ఏమో 63.7575కి అగ్రి అయింది బయట ఇంకో బ్యాంక్తో ఇంటర్ బ్యాంక్ రేట్ దగ్గర అగ్రి అయ్యాం. తర్వాత ఏం చేస్తాం అంటే కస్టమర్ రాకపోవడం వల్ల మనం దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం. ఎక్స్టెండ్ చేయాలంటే ముందు క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిల్ ఎంత చేసామంటే 63.277 దగ్గర క్యాన్సిల్ చేసాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది కదా, ఇది నాకు అవుట్ఫ్లో అయిపోయింది. తర్వాత నేను కస్టమర్ దగ్గర నుంచి రికవర్ చేసుకుంటా, బట్ నాకు అవుట్ఫ్లో అయిపోయింది కాబట్టి దీని మీద వచ్చే ఏదైతే డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీని మీద ఎంత అంటే 75 minus 63.277. సో 0.48 అనేది 1 lakh మీద 48,000 మీద ఇంట్రెస్ట్ అంత 12% దగ్గర 12% దగ్గర. అది కూడా ఎన్ని డేస్ కంటే 10 daysకి. ఎందుకంటే వాడు 4th ఏప్రిల్ రావాల్సిన వాడు 14th ఏప్రిల్ వచ్చాడు. సో ఈ 10 days మనకి ఇంట్రెస్ట్ రావచ్చు. సో 48,000 12% 365 వచ్చి 368 157.8082. సో ఇది వచ్చింది. సో ఇప్పుడు నాకు టోటల్గా ఈ స్వాప్ వల్ల వచ్చిన లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఎంత అంటే టోటల్గా వచ్చిన కస్టమర్ పే చేయాల్సింది ఏంటంటే ఒకటి క్యాన్సిలేషన్ దగ్గర 78,250 ప్లస్ స్వాప్ దగ్గర వాడికి వచ్చిన లాస్ 15,000 ప్లస్ ఇంట్రెస్ట్ 157.8082. సో ఈ టోటల్ అమౌంట్ అనేది కస్టమర్కి వచ్చిన లాసు. సో కస్టమర్ ఏంటంటే బ్యాంక్ పే చేయాలి. సో ఇది ఏంటంటే ఓన్లీ క్యాన్సిలేషన్ ఎక్స్టెన్షన్ వల్ల వచ్చిన లాస్. ఇప్పుడేమో న్యూ కాంట్రాక్ట్ ఫామ్ చేశారండి. ఇప్పుడు 14th జూన్కి కొత్త కాంట్రాక్ట్ కావాలన్నాడు. సో 14th జూన్ అంటే ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే మళ్ళీ 14th జూన్ ఆస్క్ రేట్ ఎంత ఉంది 64.0675 ఉంది. సో ఇప్పుడు ఇదేంటి ఇంటర్ బ్యాంక్ రేటు 64.0675 అనేది. ఇక్కడ ఏమన్నా 0.10% ఏమో ఎక్స్చేంజ్ మార్జిన్ అన్నాడు. సో మనం ఏం చేయాలంటే 64.0675కి ఏమో ఇంకో 0.10% ఏమో మార్జిన్ కింద యాడ్ చేసి మనం కస్టమర్కి ఇస్తాం. సో అదే ఆస్క్ రేట్. సో ఇక మనం ఆన్సర్ చూసినా సరే సేమ్ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ విధంగా ఏ సమ్ అయినా చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సమ్లో కూడా మనకి ఏంటంటే ఇంపోర్టర్ ఉన్నాడు. ఇదో సమ్ నేను చెప్తాను. యాక్చువల్లీ సేమ్ ఇంపోర్టర్ ఉన్నాడు, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లాగా ఎంటర్ అయ్యాడు. సేమ్ అలాగే ఇప్పుడు ఏంటంటే 2 lakhs అన్నాడు. 10th ఏప్రిల్ రావాలి. యాక్చువల్లీ 10th జూన్కి వరకు కాంట్రాక్ట్ ఉంది.
బ్యాంక్ ఏమో 64.28 దగ్గర కవర్ చేస్తుంది. ఫస్ట్ ఇందులో ఇదేంటి ఇంపోర్టర్ కాబట్టి వాడికి మనీ అవసరం. సో డాలర్స్ని బై చేస్తాడు, అంటే బ్యాంక్ ఏం చేసి సెల్ చేస్తుంది. సో బ్యాంక్ ఆస్కులేట్. సో మనం క్యాన్సిల్ చేయాలంటే బిడ్ డేట్ తీసుకోవాలి. బిడ్ డేట్ వాడు ఎప్పుడు వచ్చారు, 28 జూన్ వచ్చి ఎక్స్టెన్షన్ చేయమన్నాడు. సో 28 జూన్న 63.68 అనేది బిడ్ రేట్ అవుద్ది, అదే క్యాన్సిలేషన్ రేట్ అవుద్ది. దీనికి మార్జిన్ అన్నాడు కాబట్టి మార్జిన్ మైనస్ చేస్తాం, ఎందుకంటే ఇది బిడ్ రేట్ కాబట్టి. సో మైనస్ చేస్తే క్యాన్సిలేషన్ రేట్ వస్తుంది. క్యాన్సిలేషన్ రేట్కి మళ్ళీ ఏం చేస్తాం అంటే 63, ఇప్పుడు క్యాన్సిలేషన్ రేటు మైనస్ వాడికి ఒరిజినల్గా అగ్రీ అయిన రేటు ఎంత 64.4 అన్నాం కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే కస్టమర్ పే చేయాల్సి వస్తుంది, అది అమౌంట్ పేయబుల్. స్వాప్లోకి వచ్చేసరికి ఈ స్వాప్లో అగ్రీ అవుతాడు 10th జూన్ వాడు రావాలి. సో వాడు రాలేదు, ఎప్పుడు వచ్చాడు 28 జూన్ వచ్చాడు. సో 10th జూన్ ఏం చేస్తా అంటే 1 month ఫార్వర్డ్లోకి ఎంటర్ అవుతాం. ఎలాగా 63.80 దగ్గర క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్లోకి 63.950 దగ్గర 00 దగ్గర ఎంటర్ అవుతాం. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతుందో అది స్వాప్ లాస్ అవుద్ది. సో ఆ స్వాప్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అవుట్లే అంటే అది కూడా ఈజీ. ఇంట్రెస్ట్ అవుట్లే ఏంటంటే ఇప్పుడు ఎంత ఒరిజినల్గా బ్యాంక్ కవర్ చేసింది 64.28, కానీ వాడు క్యాన్సిలేషన్ చేసింది 63.80. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతుందో ఆ డిఫరెన్స్ తీసుకొని 10 daysకి వీడు ఇచ్చిన 12% దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అది ఇంట్రెస్ట్ అవుట్లే అవుతుంది. సో న్యూ కాంట్రాక్ట్ అంటే సేమ్ 28 జూన్న మళ్ళీ 28 జూన్ పేమెంట్ చేసేలా మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఉంది. సో 60 ఏదైనా మళ్ళీ ఆస్క్ రేట్ కాబట్టి 64.56 ప్లస్ 0.10% ఎక్స్చేంజ్ మార్జిన్. థ్యాంక్ యూ.